చూద్దాం. రాజస్థాన్ రాజధాని జైపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగినట్లు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆందోళన కొనసాగుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అభిజిత్ దీప్కేపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తకరంగా మారింది. ఈ దాడికి ప్రతిగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు స్పందించి దాడి చేసిన వారిని చితకబాదినట్లు సమాచారం. దీంతో పరిసర ప్రాంతంలో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగినట్లు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆందోళన కొనసాగుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అభిజిత్ దీప్కేపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ దాడి జరిగినట్టు తెలుస్తుంది. దాడి జరిగినప్పుడు అతను ఒక్కడే ఉన్నాడా, లేదంటే అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అతని వివరాలు ఏమైనా తెలిసాయా? రాజస్థాన్లోని జైపూర్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కూడా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై కూడా దాడి కూడా చేయడం జరిగింది. వెంటనే ఒకసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిణామాలు కనిపించినాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన కూడా చేపట్టాలని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ
పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోనే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత నిన్న హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కూడా తెలపడం జరిగింది. దాని తర్వాత ఈరోజు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నీట్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా కేంద్రం ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఖచ్చితంగా బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ప్రకారం అనేక పేపర్ లీక్ కూడా జరుగుతున్నాయి. గతంలో సిబిఎస్ఈ సంబంధించినటువంటి పేపర్ లీక్ కొనసాగింది. దాని తర్వాత నీట్ పేపర్ లీక్ కొనసాగినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ లీకేజ్ జరగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తుంది. ఎందుకంటే అనేక మంది విద్యార్థులు దాదాపు సంవత్సరాల పాటు చదువుకొని దాని తర్వాత ఒక్కసారిగా పేపర్ లీక్ కావడంతో తీవ్రస్థాయిలో మనస్తాపంతో చనిపోయినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కాబట్టి దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క బాధ్యతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వారందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు జైపూర్లో ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ధర్నాకి వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉధృత కూడా నేర్కొంది. కాబట్టి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు కావచ్చు, ఆ సపోర్ట్ చేస్తున్నటువంటి మద్దతుదారులు కావచ్చు, వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీకి సంబంధించినటువంటి నేతలే మాపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా కాక్రోచ్ జనతా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి ముందుకు కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారి దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సంఘటన మరొకసారి చోటు చేసుకోవడం మాత్రం పూర్తిస్థాయిలో పోలీసులు ఖచ్చితంగా వారికి భద్రతను కల్పించాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ కూడా చేయడం జరుగుతున్నది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.